హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. జగన్ నువ్వు 2029లో ఎట్లా గెలుస్తావో నేను చూస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ వార్నింగ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఇచ్చేసారు. ఎలక్షన్లకి ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. 4 ఏళ్ళ టైం ఉన్నా సరే కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి నుంచే ఆ ఎలక్షన్లకి కావాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ విధి విధానాలు కానీ ఏవైతే కావాలో అన్నీ చాలా క్లారిటీగా ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా అనాల్సి వచ్చింది, దీని వెనక రీజన్ ఏదని చెప్పేసి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏదైతే రప్ప నరుకుతాం, కత్తులతో పొడుస్తాం, పీక కోసేస్తాం అని చెప్పి ఉల్టా పల్టా ఏవైతే మాటలు మాట్లాడారో వాటన్నింటికీ జవాబుగా మీరు 2029లో వస్తే కదా ఇవన్నీ చేసేది. మీరు ఎట్లా వస్తారో నేను చూస్తా. ప్రజలు మీ అహంకారాన్ని, మీ అధిక ప్రసంగాన్ని, మీరు చెప్పే అబద్ధాలని ఇవన్నీ వద్దనుకునే కదా మీకు 11 సీట్లు ఇచ్చింది. మీరు ఇంకిట్లనే మేము పొడుస్తాం, నరుకుతాం, చంపేస్తాం, రప్ప లేపుతాం అని చెప్పేసి అంటే 1 సీటుకి వస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇవాళ నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిలో కొంచెం కూడా అబద్ధం లేదు, కొంచెం కూడా తప్పు లేదు. నరుకుతాం, పొడుస్తాం అంటే ఎవడోటేస్తాడు? ఎందుకు వేయాలా ఓటు? దేనికి వేయాలి ఓటు? పొడిపించుకోనికి వేయాలా? చంపించుకోనికి ఓటు వేయాలా? దేనికి వేయాలి ఓటు? నిజంగా చాలామంది మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కడిగా ఒంటరి రమ్మని చెప్పు, అప్పుడు గెలిచి చూపించమని చెప్పు. ఇవన్నీ రాజకీయాలను నడవాయి. నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు ఆ పార్టీ నాయకులు పనిచేయరు. వాళ్ళ పార్టీకి విధి విధానాలు ఉంటాయి, ఏ పార్టీతో కలిసి పనిచేయాలో స్ట్రాటజీలు ఉంటాయి. వాళ్ళందరికీ ఒక క్లారిటీతో వాళ్ళు పనిచేసుకుని పోతారు. వాళ్ళకి పార్టీ గెలవడం ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి అభివృద్ధి జరగడం ముఖ్యం. దీని గురించి మాట్లాడతారు కదప్ప. మాట్లాడితే ఒంటరిగా రాడు. ఏంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయాడు. ఎన్ని చేయాలో అన్ని చేసిండు. ఏం చేసిండు? చివరికి ఏం చేయలేకపోయాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి మేకై కూర్చుండు కింద. పవన్ కళ్యాణ్ గారి పేరెత్తనికే ఒక్కొక్కరికి నోరు కూడా వస్తలేదు. ఇప్పుడు ఎవడైతే విచ్చలవిడిగా మాట్లాడిండో మీ అందరికీ తెలుసు. ఎవడెవడో మాట్లాడిండో అధికారం అన్న చూసుకొని, అహంకారం చూసుకొని, ఏదో వీళ్ళకి అధికారం శాశ్వతం అన్న ఒక బుద్ధి లేని పనితోని చెలరేగిపోయి మాట్లాడండి ఒక్కొక్కడు, అదుపు లేకుండా. ఇవాళ మాట్లాడమని చెప్పి ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కొక్కరిని కింద తడుస్తుంది మాట్లాడాలంటే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఇంత ఓపెన్గా ఈరోజు చెప్పగలిగారంటే పవన్ కళ్యాణ్ గారి ఆత్మవిశ్వాసం ఎంత గట్టిగా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా చెప్పారు, నేను వ్యక్తిగతంగా ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను విధి విధానాల పరంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొట్లాడతా తప్ప వ్యక్తిగతంగా ఎవరి దగ్గరికి వెళ్ళనని చెప్పేసి అన్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమారో ఒకసారి వీడియో మీరు క్లిప్ పెడుతున్నా చూడండి ఒకసారి. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. ఇది విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు. ఇంత డేరింగ్గా, ఇంత ఓపెన్గా ఎవరికైనా ఛాలెంజ్ చేసే దమ్ముందా?
అనిల్ కుమార్ యాదవ్ వస్తాడు, ఏదేదో మాట్లాడతాడు, దేనికి మాట్లాడతాడో తెలియదు, ఇట్లా మొత్తం నరాలు చించుకొని మాట్లాడతాడు. ఏమైనా ఉపయోగం ఉందంటే అనిల్ కుమార్ యాదవ్ వల్ల ఆ పార్టీకి కానీ ఆయనకి కానీ అది ఏందో ఆయనకే తెలవాలి. ఎందుకు అంత చించుకుంటాడు అర్థం కాదు. మామూలుగా మాట్లాడినా సరే కూడా అర్థమయ్యేది కూడా మైకులు పెట్టి అరుస్తూ ఉంటాడు. దేనికోసం, ఎవరి కోసం? మొన్న వైరస్ సిద్ధార్థ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడబట్టి ఆయన నువ్వు ఇన్స్టాగ్రామ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకొని నీకు నువ్వు లేపుకోవడం తప్ప వేరే ఉపయోగం ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్లారిటీ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ కుటుంబ ప్రభుత్వం జోలికి కానీ పోరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సభలు పెట్టినా, మీటింగులు పెట్టినా ఇంకా ఏదో మగుమాటానికి మొన్నటిదాకా అధికారంలో ఉన్నాం కాబట్టి రాకపోతే ఏమని అనుకుంటారని చెప్పేసి రావడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారన్న నమ్మకం ఇప్పుడు ఎవరికీ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ నమ్మకం కూడా ఎవరికి రాదు. అది ఎవడైతే అర్థం చేసుకుంటో ఆడు తెలివైనడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎవడన్నా సరే కూడా ఎవరికైతే అర్థమవుతుందో అరే జగనన్న పని అయిపోయింది, ఇట్లుంటే జగనన్న కష్టం, ఆ స్క్రిప్ట్ ఇచ్చినా సరే కూడా స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవడు, ఏదో చదువుతుంటాడు, ఇంకెందుకులే జగనన్నతోనే అని చెప్పేసి ఎవడైతే తెలివిగా స్మార్ట్గా బిహేవ్ చేస్తాడో వాడు తెలివైనడు. లేదు ఇంక మేము జగనన్ననే పట్టుకొని తిరుగుతామంటే తిరుగురిగో ఇట్లనే ఉండాలి అంతే. ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు కాకుండా ఇంకా 15 ఏళ్ళు కూటమి ఇంట్లోనే ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే వాళ్ళ విజన్ ఎంత క్లారిటీతో ఉందో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా ఎవరు విమర్శిస్తలేరు. విధి విధానాలు, పార్టీ విధి విధానాలు, ఆంధ్రప్రదేశ్ అవసరాలు, ఈ రెండింటి కోసమే మాట్లాడారు. అది నేను మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా సరే కూడా ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచేటట్టు లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఎవరిని కూడా. విధి విధానాలు, పార్టీకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, ఇదే వాళ్ళ ఎజెండా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రతి ఎమ్మెల్యే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పోయి పెన్షన్ ఇస్తుండు 4,000. అటువంటప్పుడు ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఎందుకు ఆలోచించాలి? వైజాగ్ గూగుల్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, లూలు మాల్ వచ్చింది. ఇంకా వైజాగ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి ఇన్ని గానం వచ్చిన తర్వాత? అనంతపూర్కి, చిత్తూరుకి కొత్త కియా కారు, ఏషియన్ పెయింట్స్ ఇవి వచ్చినాయి. ఇంకా జగన్మోహన్ ఇవన్నిట్లా వడ్డిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏముందో ఒక్కసారి మీరు నిజంగా ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు మాత్రమే చెప్తున్నా, ప్రజలకు మంచి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు కూడా కామెంట్ చేయండి. మీరు మీ విలేజ్లో మీ దగ్గర ఏదైతే మంచి పనులు జరుగుతున్నాయో అవి మీరు కూడా కామెంట్ చేయండి. రోడ్లు వేస్తారు, మొన్నటి వరకు రోడ్లు ఎట్లా ఎంత దరిద్రంగా ఉన్నాయో చూశారు కదా. రోడ్లు ఆర్టీసీ బస్సులు అయితే చాలా దగ్గరలో మొత్తం ఆ శాఖబ్జర్లు ఇరిగిపోయి ఆగిపోయిన పరిస్థితులు ఎన్నో. ఇప్పుడు ప్రతి విలేజ్కి, ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు, ప్రతి విలేజ్కి బస్సులు ఏవైతే తిరిగేటి ఉన్నాయో అక్కడ డాంబర్ రోడ్డు. ఇంకా ప్రజలకి ఇంతకన్నా ఏం కావాలి? పెన్షన్ వస్తుంది, రోడ్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, గవర్నమెంట్ డిఎస్సి ఉద్యోగాలు పడ్డాయి. ఇన్ని గానం ప్రజలకి ఇంత క్లారిటీతో ఇంత ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ పనిచేస్తుంటే వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి నారా లోకేష్ గారు ఆఫీసుల చుట్టూ జరగకుండా, లంచాలు ఇవ్వకుండా నీకు వాట్సాప్లో నీకేం కావాలో మెసేజ్ పెడితే నీకు డాక్యుమెంట్ డౌన్లోడ్ ఎక్కడికి వచ్చిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించే టైం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందని చెప్పి అయితే నేను అనుకుంటలేను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి 2029 గురించి ఆలోచిస్తారు. కానీ నాకు తెలిసి ఇంకా 2029 కాదు, నెక్స్ట్ వచ్చిన 3-4 ఎలక్షన్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పడం అనేది అసాధ్యం అని చెప్పి నేను అనుకుంటున్నా. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. జై హింద్.